Good morning all of you. Welcome to Anjan TV1 News. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్కి పాలాభిషేకం కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తిల ఆదేశాల మేరకు గుడిబండ పంచాయతీ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప, జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు దుర్గేష్, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ న్యాయవాది శివకుమార్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మంజునాథ్, ఎంపీటీసీ శశిధర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ యాదవ్, గుడిబండ ఆయకట్టు ప్రెసిడెంట్ నిరంజన్ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు వచ్చిన సందర్భంగా మడకశిర ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తిలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందు మూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు స్పందిస్తూ ఇచ్చిన మాట ప్రకారము మడకశిరకు ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేయడంతో పాటు వెంటనే ఆర్డీఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు అష్ట కష్టాలు పడి సదూర ప్రాంతానికి వెళ్లి పనులు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం మడకశిరలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉందని, రైతులు ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ న్యాయవాది శివకుమార్ మాట్లాడుతూ మడకశిరలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల రైతులకు అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉందని, నియోజకవర్గంలోని రైతులు ఆర్డీఓ కార్యాలయంలోని సేవలను సద్వినియోగం చేసుకోవడానికి మంచి సువర్ణ అవకాశమని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తహసీల్దార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం పెద్దపీట వేస్తూ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడంతో పాటు మడకశిరలో ఆర్డీఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా రైతులకు అనేక సేవలు అందుబాటులో ఉంటాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిబండ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్రశేఖర్, ఎంపీడీఓ కేశవరెడ్డి, యుఆర్డీ నాగరాజ్ నాయక్, తహసీల్దార్ శ్రీధర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్, జనార్దన్, నాగరాజ్, హెచ్చరెడ్డి శ్రీనివాసులు, రుద్రుమునియప్ప, స్కూల్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఈరన్న, బండప్ప, గౌస్ ఫీర్, లక్ష్మప్ప, మహిళా సంఘాల ప్రతినిధులు రుద్రాణి, జగదాంబ, బండెక్క, మహిళా సంఘ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, శ్రీనివాసమూర్తి గారి నాయకత్వం, మతంగుట్టపన్న గారి నాయకత్వం, శివకుమారన్న గారి నాయకత్వం, జై చంద్రబాబు గారి నాయకత్వం, శశి గారి నాయకత్వం, నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, శ్రీనివాసమూర్తి గారి నాయకత్వం, మతంగుట్టపన్న గారి నాయకత్వం, శివకుమారన్న గారి నాయకత్వం,
జై చంద్రబాబు గారి నాయకత్వం, శశి గారి నాయకత్వం. ఈరోజు అందరూ చెప్పారు.